హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే చింతకాయ పచ్చడి చేస్తున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని వేపుకుందామండి. ఆయిల్ అయితే బాయిల్ అయింది చూడండి. కొద్దిగా మినపప్పు, స్పూను మినపప్పు, స్పూను శనగపప్పు, కొద్ది జీలకర్ర కూడా వేసుకొని అవి కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలండి. చింతకాయ పచ్చడి అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి, పుల్లగా ఉంటుంది. ఇవ్వండి, శనగపప్పు మినపప్పు వేగింది కదా. ఇప్పుడైతే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాము. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగా వచ్చిందండి పచ్చడి. ఇవ్వండి, సిమ్లో పెట్టాము. ఇది మాడకుండా నార్మల్గా వేగాలండి. ఇది కొద్దిగా మెంతులండి, అర స్పూను. చింతకాయ పచ్చడి అస్తమానికి చేసుకోవడానికి అవ్వదండి, అవి దొరికినప్పుడు మాత్రమే చేసుకోగలం చింతకాయ పచ్చడి. ఒక అర స్పూన్ ఆవాలు. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చింతకాయ పచ్చడి మనకు అస్తమానికి దొరకవండి. ఇవి ఆ కాలంలో మాత్రం దొరుకుతాయి. చింతకాయ అస్తమానికి దొరకదండి, పచ్చి చింతకాయ. ఇవ్వండి, వేగింది కదా. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఈ పోపుని బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని వేపేసి పక్కన పెట్టుకుందామండి. ఇవ్వండి, ఎండుమిరపకాయలు ఇవి కొద్దిగా వేపేసి పక్కన పెట్టుకుందామండి. చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత ఫ్యాన్ కింద పెడితే చల్లగా అయిపోద్ది. అయ్యాక మిక్సీ వేసుకుందామండి. ఇది ఇప్పుడు చింతకాయలు కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి నేనైతే. ఇదండి, ఇప్పుడు ఇది పచ్చడి చేసుకుందాం. ఇది మిక్సీ పడదామండి. ముందుగా అయితే దీన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకొని అప్పుడు ఆ పోపు కూడా చల్లగా అవుతుంది కదా, ఆ పోపు కూడా మిక్సీ పట్టుకుందామండి. అంటే కొద్దిగా అర స్పూన్ పసుపు అండి. ఈ రెండు కలిపి బాగా మిక్సీ పట్టుకొని ఒక స్పూను సాల్ట్ అండి, కల్లుప్పు వేసుకుంటున్నాం. ఇవ్వండి, ఇప్పుడు మిక్సీ పట్టాను. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇది చల్లగా అయింది కదండి. ఇప్పుడు ఇది కూడా పోపు అంతా కూడా శుభ్రంగా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు రెండు కలుపుకొని మిక్సీ పట్టుకొని అప్పుడు మళ్ళీ దీనికి చిన్నగా పోపు వేసుకోవాలండి. కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకొని పోపు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ఇవ్వండి, మిక్సీ పట్టాము, పక్కన పెట్టామండి. మిక్సీ పట్టేసి ఇప్పుడైతే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు రబ్బలో వేసి ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా రైస్లోకి పుల్లగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నామండి. మేమైతే తిన్నామండి, చాలా బాగా వచ్చిందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుద్ది. ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుంటున్నామండి. ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి అయితే పోపులో వేసేసుకుందామండి. ఇవ్వండి, మిరపకాయ, వెల్లుల్లిపాయ కూడా వేగిందండి. వేగిపోయిందండి ఇదైతే. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని రెండు రబ్బలు కరివేపాకు రబ్బలు వేసుకుంటున్నాం. అయిపోయిందండి పోపు. ఇప్పుడైతే పచ్చడి ఇందులో వేసేసుకుందాము. ఎమ్మి చింతకాయ పచ్చడి అండి. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నామండి. ఇదిగోండి పచ్చడి. ఇప్పుడు ఈ పోపుని అందరూ వేసుకొని కలిపేసుకోవడం అండి. చూసారా పచ్చడి ఎలా వచ్చిందో? నోరు ఊరిపోతుంది కదండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా.
మీకు కూడా పుల్ల పుల్లగా తినాలని ఉందా? అయితే మీ ఇంట్లో కూడా చేసేయండి.